ఇటీవల వరుస వివాదాల్లో నిలుస్తున్న నటకిరీట్ రాజేంద్ర ప్రసాద్ మరోసారి తన నోటి దురుసుతో తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. హైదరాబాద్ లో జరిగిన కళాప్రపూర్ణ కాంతారావు జాతీయ అవార్డు ప్రదానోత్సవ వేదికపై ఆయన చేసిన ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాలో వివాదంగా మారింది. దివంగత నటుడు కాంతారావు గొప్పతనాన్ని వివరించే క్రమంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ పట్ల ఆయన వాడిన పదజాలం అభ్యంతరకరంగా ఉంది. ఆ కాలంలో కాంతారావు నటన చూసి ఎంజీఆర్ వణికిపోయేవారని, ఎవడ్రా వీడు ఇండియన్ సినిమాలను ఎక్కడికో తీసుకెళ్లిపోతున్నాడని భయపడేవారంటూ రాజేంద్ర ప్రసాద్ అగౌరవంగా మాట్లాడడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులో అయితే తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆ తర్వాత కాంతారావు గారికి ముఖ్యమైన విషయం ఇప్పుడు చెప్తున్నాం. ఇప్పుడు అలరజయ్య బ్రదర్ కాంతారావు గారిని చూసి ఉచ్చపోసిన తమిళుల గ్రేటెస్ట్ హీరో ఎంజీఆర్. కాంతారావు గారి పేరు అమ్మ బాబోయ్ జానపదాలు. కాంతారావు గారి జానపదాలు చూసి వాడెవడరా బాబోయ్ మొత్తం లేపుకెళ్ళిపోతున్నట్టు ఇండియన్ సినిమానని ఉచ్చపోసిన వాడు ఎంజీఆర్. కాంతారావు గారిని చూసి కాంతారావు గారి జానపదాలు చూసి వాడెవడరా బాబోయ్ మొత్తం లేపుకెళ్ళిపోతున్నట్టు ఇండియన్ సినిమానని ఉచ్చపోసిన వాడు ఎంజీఆర్. కాంతారావు గారిని చూసి